ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మనందరికీ గుర్తొచ్చేదేంటి? కొత్త బట్టలు, పిండి వంటలు, ఇంకా అతి ముఖ్యమైనది అదేనండి, ఉగాది పచ్చడి. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఉగాది పచ్చడి మనం ఎందుకు తినాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మొదటిగా ఉగాది పచ్చడి అంటే మనందరికీ గుర్తొచ్చేదేంటి? వేప పువ్వు అంటే నీమ్. అది ఎలా టేస్ట్ ఉంటుంది? బిట్టర్ అంటే చేదు. మన జీవితంలో ఎప్పుడైతే కష్టాలు కానీ బాధలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అది మన వేప పువ్వుని సింబలైజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జాగరి అంటే బెల్లం. మన జీవితంలో ఎప్పుడైనా హ్యాపీ మూమెంట్స్ కానీ ఆనందంగా ఉంటే కనుక అది బెల్లంతో సమానంగా ఉంటుంది. అంటే బెల్లం ఎంత తీయగా ఉంటుందో మన జీవితంలో వచ్చే ఆనందం కూడా అంతే తీయగా ఉంటుంది. మూడోది వచ్చేసి మిర్చి ఆర్ పెప్పర్ అంటే కారం. మన జీవితంలో మనకి ఎప్పుడైనా సరే బాగా కోపం వచ్చిన సిచ్యువేషన్స్లో కానీ బాగా మనం అరుస్తున్న దీంట్లో ఉన్నప్పుడు కానీ అది మనకి మిర్చి ఆర్ పెప్పర్ అనే దాంతో సింబలైజ్ అవుతుంది. నాలుగోది వచ్చేసి సాల్ట్ అంటే ఉప్పు. మనకి తెలియని భయము, ఆందోళన, అలజడి ఇవన్నీ కూడా ఈ ఉప్పు అనే ఒక టేస్ట్కి సింబలైజ్ అవుతుంది. ఫిఫ్త్ది వచ్చేసి టామరిన్ అంటే పులుపు. ఓర్పు లేదా సహనానికి అదొక పరీక్ష. మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎంత ఓర్పుతో దాన్ని, ఎంత సహనంతో దాన్ని డీల్ చేస్తాం అనే ఒక చిన్న సిచ్యువేషన్ని ఈ టామరిన్ తోటి సింబలైజ్ అవుతుంది. లాస్ట్ది వచ్చేసి రా మ్యాంగో అంటే ట్యాంగీ, పులుపు. సో మన జీవితంలో వచ్చే ఛాలెంజెస్, సర్ప్రైజెస్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ ఇవన్నీ కూడా ఈ రా మ్యాంగో తోటి సింబలైజ్ అనేది అవుతుంది. ఇవి మొత్తం 6 అంటే షడ్రుచులు. ఈ 6 రుచులు కూడా మన జీవిత సారాంశం మొత్తాన్ని తెలియజేస్తాయి. జీవితం అనేది కేవలం సంతోషమే కాదు, కష్టసుఖాల కలయిక అని గుర్తించి వాటన్నింటినీ సమానంగా అంటే స్థితప్రజ్ఞతో స్వీకరించాలన్నదే ఈ పచ్చడి ఇచ్చే గొప్ప సందేశం. స్థిత అంటే స్థిరమైన, ప్రజ్ఞ అంటే జ్ఞానం ఆర్ తెలివితేటలు. అంటే తన బుద్ధిని స్థిరంగా ఉంచుకునేవాడే స్థితప్రజ్ఞుడు. సో ఈ పచ్చడికి ఇంత అర్థం ఉంది. మరి ఇవాళ రోజున మన ఇంట్లో ఎంతమంది పిల్లలకి ఈ ఉగాది పచ్చడి గురించి తెలుసు అండ్ ఎంతమంది దీన్ని తింటున్నారు? పెద్దవాళ్ళుగా మన బాధ్యత పిల్లలకి జీవితంలో వచ్చే ఒడిదుడుకుల గురించి, అంటే ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి, కష్టసుఖాలు వచ్చినప్పుడు ఎలా వాటిని ఓర్పుగా ఎదుర్కోవాలి, ఇవన్నిటినీ కూడా చెప్పే బాధ్యత మనదేనండి. సో పండగ అంటే కేవలం పిండి వంటలు, కొత్త బట్టలు, ఫోటోలే కాకుండా ఇటువంటి మంచి మాటలు ఒక 4 చెప్పి పిల్లలకి కొంచెం మంచి జ్ఞానాన్ని కూడా పంచాలి, లేదా ఇలాంటి వీడియోస్ అన్నా చూపించండి. అదండి వాళ్ళ టాపిక్. సో అందరూ కూడా చక్కగా ఉగాది పండుగని బాగా సెలబ్రేట్ చేసుకొని అండ్ హ్యాపీగా ఉగాది పచ్చడి కూడా తినండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ బై బై.